దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమించెను. దేవుడు తన ప్రజల రక్షణ కోసం ఎందరో ప్రవక్తలను ఎన్నుకున్నారు. దేవుడు యూదులను రక్షించడానికి మరియు యూదులను నాశనం చేయడానికి తలపెట్టిన వారిని అంతమొందించడానికి మొర్దెకయి, ఎస్తేరులను ఎన్నుకున్నాడు. తరచుగా కష్టాలు, అవమానాలు, హింసలకు గురవుతున్న యూదులను దేవుడు నిర్లక్ష్యం చేయరు అని ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడు తన ప్రజలను రక్షించడానికి తన పరికరముగా వినియోగించిన వ్యక్తులలో ఎస్తేరు అనే స్త్రీని ఎన్నుకోవడం ఎంతో అద్భుతం, ఆశ్చర్యం. దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షించెను. ఎస్తేరు బైబిల్ గ్రంథంలో అందమైన స్త్రీలలో ఈమె ఒకరు. అందానికి ఆలోచన తోడైతే ఆమెనే ఎస్తేరు. ఎస్తేర్ అను పేరుకు అర్థము నక్షత్రము అని. ఈమెనే హదస్సా అని కూడా పిలుస్తారు. హదస్సా అనగా పరిమళ సువాసన కలిగినది లేదా పరిమళ సువాసన కలిగిన చెట్టు అని అర్థము. ఈ గ్రంథము సంవత్సర ఆఖరి పండుగైన పూరీము గొప్పతనమును తెలుపుతోంది. ఈ పండుగ నాడు యూదులు కానుకలను అర్పించుకోవడము, దాన ధర్మములు చేయడము గొప్ప విశేషం. ఇక కథలోనికి వెళితే అది మహారాజైన అహష్వేరోషు పరిపాలన కాలము. అతని రాజ్యము 127 సంవత్సరములుగా హిందూ దేశం నుండి కూషు వరకు వ్యాపించింది. షోషాను నగరమున తన రాజధానిగా చేసుకొని రాజ్యమును పరిపాలించాడు. అతడు తన పరిపాలనా కాలంలో 3వ ఏట గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఈ గొప్ప విందుకు మహారాజు మంత్రులను, ఉద్యోగులను, పర్షియా, మాదియా రాజ్యంలోని సైన్యాధిపతులందరినీ గొప్పగా ఆహ్వానించి బ్రహ్మాండమైనటువంటి విందును ఏర్పాటు చేశాడు. ఆ గొప్ప విందు 6 నెలల పాటు మహా అద్భుతంగా కొనసాగింది. ఈ విందులో రాజు తన సిరి సంపదలను, మహావైభవమును అందరి ఎదుట ఎంతో గొప్పగా ప్రదర్శించాడు. రాజు మరలా తన నగరంలోని పౌరులకు, ధనికులకు, పేదలకు తన ఉద్యానవనమునే చాలా సుందరముగా అలంకరించి గొప్ప విందును ఏర్పాటు చేశాడు. రాజు హోదాకు తగినట్లుగా ద్రాక్ష సారాయమును, అద్భుతమైనటువంటి వంటలను చాలా ఎక్కువగా అందరికీ అందిస్తున్నారు. పరిమితి లేకుండా అందరూ ఆనందంగా సేవిస్తున్నారు. ఈ గొప్ప విందు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. మరోవైపు రాజుగారి భార్య అయిన వష్టిరాణి కూడా స్త్రీల కోసం మరొక విందుని ఏర్పాటు చేశారు. రాణిగారు గొప్ప సౌందర్యవతి. రాణిగారి సౌందర్యాన్ని విందులో ఉన్న అందరికీ చూపించాలనుకున్నాడు అహష్వేరోషు. తన అధికారులకు రాణిగారిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. సేవకులు వెళ్ళి రాణిగారికి చెప్పగా ప్రజల వద్దకు నేను రానని తిరస్కరించారు రాణిగారు. రాణిగారు రాకుండా రాజాజ్ఞని తిరస్కరించినందుకు రాజు మహాకోపోగ్రుడయ్యాడు. 127 సంస్థానాలకు గొప్ప చక్రవర్తి అయిన అహష్వేరోషు దీనిని ఎంతో అవమానంగా భావించి తన వద్ద ఉన్న ప్రధాన సలహాదారులను సంప్రదించి తన భార్యను తిరస్కరించాడు. వష్టిరాణి స్థానంలో మరొక యువతిని రాణిగా ఎన్నుకోవాలనుకున్నారు. కాబట్టి రాజ్యంలో ఉన్న అందమైన యువతులందరినీ రాజ్యాజ్ఞ ప్రకారం రాజు వద్దకు తీసుకువచ్చారు. ఆ అందమైన యువతులలో రాజుగారికి ఎవరు నచ్చుతారో ఆమెయే రాణి అవుతుంది. ఆ అందమైన యువతులలో ఎస్తేరు కూడా ఉంది. ఆమె ఒక యూదురాలు. ఆ రోజులలో బెన్యామీను తెగకు చెందిన మొర్దెకై అనే యూదుడు అక్కడ నివసిస్తున్నాడు. అతడు నెబుకద్నెసరు యెరూషలేము నుండి బందీలుగా తీసుకువచ్చిన యూదులలో ఒకడు. ఇతని పినతండ్రి కూతురే ఎస్తేరు అను మారుపేరు గల హదస్సా. ఎస్తేరు తల్లిదండ్రులు చిన్ననాడే మరణించగా మొర్దెకై ఎస్తేరును కూతురిగా భావించి పెంచి పెద్ద చేశాడు. ఎస్తేరు గొప్ప సౌందర్యవతి. పెద్దల ఎడల వినయ విధేయతలు, దేవుని ఎడల ఎంతో భయభక్తులు కలిగిన గొప్ప యువతి. ఎస్తేరు రాణి అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేదు. ఇదంతా దేవుని యొక్క సంకల్పమే. రాజు వద్ద హేగే అనే నమ్మకస్తుడైన వ్యక్తి ఉండేవాడు. అతడే రాజు కోసం తీసుకువచ్చిన అమ్మాయిలందరికీ అధిపతి. అతడి పర్యవేక్షణలోనే అందమైన అమ్మాయిలందరూ రాజు కోసం సిద్ధం చేయబడతారు. వారందరికంటే హేగే దృష్టికి ఎస్తేరు చాలా మంచి యువతిగా కనిపించింది. కాబట్టి హేగే ఆమెను రాజుగారి కోటలో చాలా మంచి ప్రదేశంలో వసతి సౌకర్యం ఏర్పాటు చేశాడు. రాజుగారి కోసం అందమైన యువతులందరూ 1 సంవత్సరం పాటు సిద్ధం చేయబడ్డారు.
ఆ సమయంలోనే వారందరినీ అందముగా తయారు చేసి రాజుగారి ముందు ఎలా నడుచుకోవాలో, రాణిగా హుందాగా ఎలా జీవించాలో వారికి నేర్పించారు. మొర్దెకై నీది ఏ జాతి, నీది ఏ వంశం అని ఎవ్వరికీ చెప్పకూడదని ఎస్తేరుకు చెప్పాడు. మొర్దెకై చెప్పినట్లుగానే ఎస్తేరు తన గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. సిద్ధం చేయబడ్డ అందమైన ఆ యువతలందరూ రాజుగారి వద్దకు వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. వారు రాజు వద్దకు ఒక్కొక్కరిగా వెళ్ళే ముందు వారు ఏమి కోరుతారో వారికి అన్నీ తప్పక ఇస్తారు. ఇక రాజుగారి వద్దకు వెళ్ళడానికి ఎస్తేరు వంతు వచ్చింది. హేగే ఎస్తేరును ఎంతో అందముగా ముస్తాబు చేశాడు. అతడు అలంకరించిన అలంకరణ తప్ప ఎస్తేరు ఏమీ కోరుకోలేదు. అది చూసిన అందరూ ఎస్తేరును ఎంతో అభిమానించారు. ఇంకో ఆశ్చర్యం ఏమిటంటే ఎస్తేరు రాజు వద్దకు వెళ్ళిన ఆ యువతలందరికంటే ఎస్తేరునే రాజు ఇష్టపడ్డాడు. రాజు యొక్క ప్రేమ మన్నన ఎస్తేరుకు మాత్రమే దక్కింది. రాజు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిరీటాన్ని తీసుకొని ఎస్తేరు తలకు పెట్టాడు. వష్టిరాని స్థానాన్ని రాజు ఎస్తేరుకు మాత్రమే ఇచ్చాడు. ఆ సంతోష సమయంలోనే రాజు తన సంస్థానానికి ఒకరోజు సెలవు ప్రకటించాడు. తన అధిపతులకు సేవకులకు ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి వారిని సత్కరించాడు. దీనిని బట్టి రాజు ఎస్తేరుని ఎంత ప్రేమించాడో, ఎంత ఇష్టపడ్డాడో మనం తెలుసుకోవచ్చు. ఎస్తేరు అంత గొప్ప రాణి స్థానంలో ఉన్న తన అన్న అయిన మొర్దెకై మాటలను గౌరవిస్తూనే ఉంది. తన పట్ల వినయ విధేయతలు చూపిస్తూనే ఉంది. ఇదే ఎస్తేరులో మనము చూడవలసినటువంటి గొప్ప లక్షణం. ఎస్తేరు యొక్క యోగక్షేమాలు తెలుసుకొనుటకై మొర్దెకై ప్రతిరోజు అంతఃపురంలో తిరుగుతూ ఉండేవాడు. బిక్తాను, తేరేషు అని ఇద్దరు కావలి వారు ఉండేవారు. వారు రాజుపై ఆగ్రహంతో అతనిని చంపడానికి కుట్ర చేశారు. వారి మాటలు విన్న మొర్దెకై ఆ రహస్యాన్ని ఎస్తేరుతో చెప్పగా ఎస్తేరు ఆ విషయాన్ని రాజుతో చెప్పింది. రాజు ఆ విషయాన్ని గురించి విచారింపగా అది నిజమని తేలింది. ఆ ఇద్దరి కావలి వారికి ఉరిశిక్ష విధించాడు రాజు. మొర్దెకై రాజును చేసిన ఉపకారం గురించి రాజు శాసన సమాచార గ్రంథంలో రాయబడింది. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు రాజు అగాగీయుడైన హామాను అనే అతనిని ప్రధానమంత్రిగా నియమించాడు. హామానును రాజు ఎంతో గౌరవించి తన ఆసనం పక్కనే ఉన్నత ఆసనం వేయించి హామానును కూర్చోబెట్టి అతనిని గౌరవించాడు. సంస్థానంలోని ఉద్యోగులందరూ హామానుకు మోకరిల్లి దండం పెట్టాలని రాజు ఆజ్ఞాపించాడు. రాజు ఆజ్ఞాపించినట్లే ఉద్యోగులందరూ హామానుకు మోకరిల్లి దండం పెట్టేవారు. కానీ మొర్దెకై పెట్టేవాడు కాదు. దీనిని గ్రహించిన హామాను మొర్దెకై మీదనే కాకుండా యూదులందరి మీద కోపముతో వారిని నాశనం చేయాలని అనుకున్నాడు. ఒకరోజు హామాను రాజుతో యూదులందరూ పొగరబోతులని, రాజైన మీ ఆజ్ఞనే వారు లెక్క చేయటం లేదని, ఇలా ఉన్నవి లేనివి చాడీలు చెప్పాడు. ఆ మాటలన్నీ రాజు కూడా నిజమని నమ్మి యూదులందరినీ ఆదారు అనే 12వ నెల 13వ రోజున చంపాలని అధికారులకు, సంస్థానంలోని అధిపతులకు ఆదేశాలు పంపించాడు. ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై చాలా బాధపడ్డాడు. విషయాన్ని ఎస్తేరుకు చెబుతూ రాజుతో ఎలాగైనా మాట్లాడి నీవే దీనిని ఆపాలి, బహుశా దీన్ని ఆపడానికే నీవు రానివయ్యావేమో, నీ వాళ్ళ ప్రాణాలన్నీ నీ చేతిలోనే ఉన్నాయని, ఏం చేసినా నీవే చేయగలవని చెప్పి పంపించాడు మొర్దెకై ఎస్తేరును. అప్పుడు ఎస్తేరు 3 రోజులు ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో దేవుని యందు భయభక్తులతో ప్రార్థన చేసి, తండ్రి, ఈ కార్యాన్ని నెరవేర్చే శక్తిని నాకు ఇవ్వండి. నా జాతి వాళ్ళ ప్రాణాలు కాపాడే సమయంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నాకు మాత్రం ఈ కార్యాన్ని నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించండి అని దేవుణ్ణి వేడుకుంటూ రాజుగారి వద్దకు బయలుదేరింది. రాజుగారి అనుమతి లేకుండా ఎవ్వరూ రాజుగారి వద్దకు వెళ్ళడానికి వీల్లేదు. అనుమతి లేకుండా వెళ్తే రాజుగారికి కోపం రావచ్చు, ఆ కోపంలో ఏమైనా చేయొచ్చు. ఇలా అన్నీ తెలిసి కూడా ఎస్తేరు రాజు వద్దకు రాజవస్త్రాలు, ఆభరణాలు ధరించి వెళ్ళింది. రాజు ఎస్తేరుతో ప్రేమపూర్వకంగా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఎస్తేరు అసలు విషయం చెప్పకుండా, రేపు తమరు, హామాను నేను ప్రేమగా ఇచ్చే విందుకు దయచేయండి అని ఆహ్వానించింది. హామాను తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయంలన్నీ తన భార్యకు చెప్పాడు. మొర్దెకైని రాజగుమ్మం వద్ద చూస్తూ ఉంటే నాకు మనశ్శాంతి ఉండటం లేదని చెప్పాడు.
అందుకు తన భార్య స్నేహితులు ఒక సలహా ఇచ్చారు. నీవు 50 మూరల ఎత్తుగల ఒక ఉరుకొయ్యను చేయించు, రాజాజ్ఞను పొంది మొర్దెకైను దానిపై ఉరితీయించు అని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లుగానే హామాను ఒక ఉరుకొయ్యను సిద్ధం చేయించాడు. ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆయన రాజ్యపు సమాచార గ్రంథాన్ని చదివించుకొని వింటున్నాడు. అందులో రాజును కుట్రదారుల నుండి కాపాడినటువంటి మొర్దెకై సంగతి కూడా విన్నాడు. తనను కాపాడిన దానికి బదులుగా మొర్దెకైకి రాజు ఎటువంటి బహుమతులు కానీ సన్మానాలు కానీ చేయలేదని తెలుసుకున్నాడు. రాజు మొర్దెకైని సన్మానించాలనుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి హామానును చూస్తూ, రాజు సన్మానించగోరిన వారిని ఏ రీతిలో సన్మానించాలి అని అడిగాడు హామానును. హామాను ఎంతో సంతోషంతో, నన్ను తప్ప రాజు ఇంకెవరిని సన్మానిస్తారులే అని అనుకొని మనసులో చాలా సంతోషపడి, అప్పుడు రాజా, రాజు సన్మానించగోరిన వారికి రాజవస్త్రాలు ధరింపచేయాలి, రాజు ధరించినటువంటి కిరీటాన్ని పెట్టాలి, రాజు ఎక్కిన గుర్రంపై అతడిని ఎక్కించి రాజవీధుల్లో ఊరేగించాలి, రాజు గణపరిచిన వారికి ఈ విధముగా జరుగుతుంది అని చాటింపు వేయాలి అని అన్నాడు. అప్పుడు రాజు, నేను మొర్దెకైని ఈ విధంగా సన్మానించాలనుకుంటున్నాను, నీవే గుర్రం పక్కన ఉండి అన్నీ చూసుకో అని ఆజ్ఞాపించాడు. ఈ మాటలు విన్న హామానుకు గుండె పగిలినంత పని అయ్యింది. తను ఒకటి తలిస్తే వేరొకటి జరిగినందుకు ఎంతో బాధపడ్డాడు. అయినా సరే రాజు చెప్పినట్లుగా చేయాలి కాబట్టి అంతా దగ్గరుండి తానే చేశాడు. తరువాత విచారంతో జరిగిందంతా తన భార్యకి చెప్పాడు హామాను. అంతలో రాజభటులు వచ్చి, విందుకు రమ్మని రాణిగారు మిమ్మల్ని ఆహ్వానించారు అని చెప్పి హామానును తీసుకుని వెళ్ళారు. విందు జరుగుతుంది. రాజు ఎస్తేరు ఎడల ఎంతో ప్రేమగా ఉన్నాడు. ఎస్తేరు యొక్క గుణగణాలు రాజుగారికి ఎంతో నచ్చి ప్రేమగా ఏమి కావాలో కోరుకోమన్నాడు. నీవు ఏది అడిగినా అది తప్పక తీరుస్తానని ప్రేమగా మాటిచ్చాడు. అందుకు ఎస్తేరు రాజుగారితో, రాజా, ఒక దుష్టుడు నా ప్రాణాలను నా జనుల ప్రాణాలను తీయాలని కుట్ర చేస్తున్నాడు. మమ్మల్ని కరుణించి మీరే ఆ దుష్టుడి నుంచి మా ప్రాణాలను కాపాడాలి అని వినయంగా వేడుకొంది. ఆ మాటలు విన్న రాజుకు చాలా కోపం వచ్చింది. నీ ప్రాణాలను నీ జనుల ప్రాణాలను తీయాలని కుట్ర చేస్తున్న ఆ దుర్మార్గుడు ఎవడు అని అడిగాడు. అందుకు ఎస్తేరు, మీ ఎదుట ఉన్న ఈ హామానే ఆ కుట్ర చేస్తున్నటువంటి దుర్మార్గుడు అని చెప్పింది. రాజు వెంటనే హామానును ఉరితీయాలని ఆజ్ఞాపించాడు. ఏ ఉరికొయ్య అయితే హామాను మొర్దెకై కోసం ఏర్పాటు చేశాడో అదే ఉరికొయ్యపై హామానే ఉరితీయబడ్డాడు. తాను తీసిన గోతులో తానే పడ్డాడు అనే సామెత హామాను విషయంలో నిజమయ్యింది. ఆ తరువాత రాజు హామానుకు బదులుగా మొర్దెకైను ప్రధానిగా నియమించాడు. ఈ విధముగా ఎస్తేరు మహారాణి స్థానంలో ఉండి తన ప్రజల ప్రాణాలను కాపాడుకుంది. ఎస్తేరు జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కృప, ప్రేమ మనతో ఉంటే మనం అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. రాణి వస్తీని కాదనుకున్న రాజు ఎస్తేరుని ఎన్నుకున్నాడు. అక్కడకు వచ్చిన ఎంతోమంది యువతులలో ఒక మామూలు యువతి ఎస్తేరు. అయినా రాజు ఎందుకు ఎస్తేరుని ఎన్నుకున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క కృప ఎస్తేరు మీద ఉంది కాబట్టి. అందుకే దేవుని కృపతో ఆ దేశానికే ఎస్తేరు రాణి అయ్యింది. రాజుగారిని అంతమొందించాలని సైనికులు చేస్తున్న కుట్రను మొర్దెకై తెలుసుకొని రాజుగారి ప్రాణాలను కాపాడడం వలన ఒక మామూలు ఉద్యోగి అయిన మొర్దెకై ఆ తరువాత దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. అంటే దేవుని కృప ఎస్తేరు, మొర్దెకై మీద, యోధా జనాంగంపై మీద కూడా ఉండబట్టే వారు ఆపద నుండి తప్పించుకోగలిగారు. ఎస్తేరు పర్షియా దేశానికి రానయ్యిందంటే అది ముమ్మాటికి దేవుని యొక్క కృపే అని చెప్పాలి. ఆమె దేవుని పట్ల, పెద్దల పట్ల ఎంతో వినయ విధేయతలు చూపించడం మనం బైబిల్లోనే చూస్తాం. అంతేకాదు, రాజుగారి అనుమతి లేకుండా నేరుగా ఆయన వద్దకు వెళ్ళడం అంటే సింహం నోట్లో తలపెట్టడమే. అది తన ప్రాణానికి ముప్పు అని తెలిసి కూడా ఏమాత్రం భయపడకుండా రాజుగారి వద్దకు వెళ్ళింది ఎస్తేర్. తన వినయ విధేయతలతో రాజుగారి మన్ననను పొంది హామాను చేసిన కుట్ర నుంచి తమ జనాంగాన్ని కాపాడుకుంది. అంటే ఎస్తేరుకు తెలుసు, ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనూ దేవుడు తన చేయి విడవడని, ఏదో వైపు నుండి తప్పక దేవుడు తనకు సహాయం చేస్తాడని. కాబట్టి మనము కూడా ఎస్తేరు వలె దేవుని ఎడల, పెద్దల ఎడల,
వినయ విధేయతలతోనూ గౌరవ మర్యాదలతోనూ జీవిస్తూ మన కుటుంబాన్ని ప్రేమించినట్లే మన ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ వారికి సహాయం చేస్తూ మనం చేసే ప్రతి పనిలో దేవుని సహాయం లభిస్తుందనే నమ్మకంతో ముందుకు సాగితే మనము కూడా అత్యున్నత శిఖరాన్ని చేరుకుంటాము. వినయ విధేయతలతో నడుచుకుందాం, దేవుని కృపను పొందుదాం. ఈ వీడియో చూస్తున్న మీపై, మీ కుటుంబాలపై దేవుని యొక్క కృప ఆశీర్వాదములు నిండుగా మెండుగా ఉండునుగాక. ఆమేన్.